ప్రభునామమున అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈ రోజున దేవుని వాక్యం వచ్చేసి ఆయన మాట తప్పనివాడు. ఆయన మనతో కొన్ని సార్లు కొన్ని మాటలు ఆయన మాట్లాడుతూ ఉంటారండి. వాగ్దానాలు ఆయన చేస్తూ ఉంటారు. మరి మనమున్న కష్ట సమయంలో కానీ, మనమున్న కష్ట పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో కానీ నేను ఈ కార్యం చేస్తానని ఆయన చెప్తారు. అయితే ఆ కార్యము జరగడానికి ఆలస్యమే అవుతుండొచ్చు. రెండవది, అసలు ఆ కార్యం జరగటానికి మనకు ఎలా అనిపిస్తుందంటే అసలు ఇక్కడ అవకాశమే లేదు, ఈ అవకాశమే లేని బండలో నుంచి నీరు ఎలా పుట్టగలదు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన దాన్ని చేయగలడు. ఆయన ఒక్కసారి ఏదైనా ఒక మాట ఇచ్చారు, ఒక వాగ్దానం చేశారు, నీకు దర్శనంలో అయినా స్వప్నంలో అయినా ఒక మాట ఆయన మాట్లాడారు అని అంటే అది ఖచ్చితంగా 100% అది నెరవేరే తీరుతుందండి. ఇప్పుడు కాదు, ఆయన భూమి ఆకాశాలు సృజించక ముందు నుంచి కూడా ఒక్క మాటతో ఆయన సమస్త సృష్టిని సృష్టించాడు. మరి ఎలాగా? ఆయన సెలవిచ్చిన వాక్కు జరిగితేనే కదా ఇదంతా జరిగింది. మరి అలాంటిది నా జీవితాల్లో ఆయన ప్రకటిస్తే ఖచ్చితంగా జరుగుతుంది కదండి. ఖచ్చితంగా జరుగుతుంది. మరి నా జీవితంలో నేను అలాంటి అనుభవాలు దేవుడు నాకు దర్శనంలో మాట్లాడినప్పుడు ఇది జరుగుతుంది అని ఆయన, నేను బాధపడినప్పుడు ఇది జరుగుతుంది అని ఆయన చెప్పినప్పుడు, అయితే బుధవారం నీకు ఈ కార్యం జరుగుతుందని ఆయన చెప్పారు. బుధవారం అని అంటే రేపే కదా బుధవారం అనుకున్నాను నేను. అయితే ఆ బుధవారం జరగలేదు, కానీ మరలా వచ్చే బుధవారానికి ఆ కార్యాన్ని నేను చూసి ఎంతో ఆశ్చర్యపడ్డాను, ఎంతో సంతోషపడ్డాను. నిజమేనా అన్నంతగా నేను దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయాను. అలాగున దేవుడు చేసే కార్యాలు మనకు ఎంతో ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. అది మనం అనుభవించేటప్పుడు కూడా ఆ అద్భుతాలను, ఆ ప్రేమను మనము రుచి చూసేవారముగా ఉంటాము. వాక్యంలోకి వెళ్తే కీర్తనలు 132వ కీర్తనలో యెహోవా 12వ వచనము, యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. ఇందులో దావీదు గారితో యెహోవా మాట్లాడిన కొన్ని మాటలు ఉన్నాయండి. ఆ మాటల్లో ఇలా ఉంది, ఆయన మాట తప్పనివాడు. ఎవరు మాట తప్పనివాడు? దావీదు గారా? కాదు. ఆయన అనంటే యేసు. ఆయన మాట తప్పనివాడు. ఆయన ఏదైనా ఒక దీవెనైనా ఒక కార్యాన్నైనా ఆయన జరిగిస్తారు అని అంటే ఆయన ఖచ్చితంగా జరిగిస్తారు. ఆయన ఎందు విషయంలో ఆయన బాధపడి ఆయన మనసు మార్చుకుంటారనంటే, నిన్ను శిక్షిస్తాను అని అంటారు చూసావా, నువ్వు ఈ తప్పు చేశావు, నువ్వు ఈ శిక్షను అనుభవించాల్సిందే అని ఆయన చెప్తాడు. అలా చెప్పినప్పుడు నువ్వు నీ మనసు మార్చుకుని ఆయన తట్టు తిరిగినప్పుడు మాత్రము ఆయన నీకు వేస్తానన్న శిక్ష వేయకుండా ఆయన మాట తప్పేవాడిగా ఉంటాడు. అలా ఆయన మాట తప్పుతాడేమో కానీ నీ మీద జాలి ప్రేమతో నీకు వేయాలన్న శిక్షతో ఆయన తప్పుతాడేమో కానీ నీకు కార్యము జరిగించాలని ఆయన నిర్ణయిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. అది నీ ప్రవర్తన ఆయనకు అనుకూలంగా లేకపోతే, నీ ప్రవర్తనలోనికి సాతాను అవకాశం చేసుకొని వాడు జొరబడితే చెప్పలేము. కానీ అండి, దేవునిలో నీవు స్థిరంగా, బలంగా, విశ్వాసంగా ఉంటే ఖచ్చితంగా మనము ఆ కార్యాన్ని చూడగలము. మన జీవితంలో ఆ పరిస్థితిని మనము ఎదుర్కొనగలము. మరి బైబిల్లో అనేక చోట్ల దేవుడు చెప్పిన మాట, వాగ్దానము నెరవేరినట్లు మనం చూస్తుంటాము. అలాగే యోనా గారి విషయంలో నినివే పట్టణంనకు ఇలా జరగమని ఆయన ప్రకటించమని చెప్పినప్పుడు మరి వారు ఏం చేశారు? వారు దేవునికి భయపడి మమ్మల్ని క్షమించమని దేవుణ్ణి వారు బూడిదలో కూర్చొని వేడుకున్నప్పుడు వారి ఊరి పశువులు, మందలు,
బిడ్డలు, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు, రాజు మొదలుకొని సైనికుల వరకు ప్రతి ఒక్కరూ వారు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మొరను విని వేస్తానన్న శిక్ష వేయలేదు కదా. అలాగున ఆయనకు శిక్ష తప్పించడమో తెలుసు, నీకు ఇస్తానని చెప్పిన మాట ప్రకారము ఇవ్వడమో తెలుసు. కనుక మనము ప్రతి ఒక్క విషయంలోనూ జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి, ప్రాణం పోయినా సరే ఆయన్ని మనం విడిచిపెట్టకుండా మన జీవితంలో ఆయనకు మనము లోబడి ప్రేమించి జీవించే వారముగా ఉండాలి. అటువంటి ధన్యతా భాగ్యము ఆయన బిడ్డలని మనకందరికీ ప్రభు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.